మీరు ఏదైతుందో దశాబ్దాల తరబడి పార్టీ పట్టుకొని ఉన్నోళ్ళు వీళ్ళ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ గారు కాలుకు బల్పం కట్టుకొని ఏదైతున్నదో అక్కడ కర్ణాటక రాష్ట్రం గెలిపించిండు, తెలంగాణ రాష్ట్రం గెలిపించిండు. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టు ఎట్లయిందే? ఈయన సమర్థతోనైందా? రాహుల్ గాంధీ గారి యొక్క శ్రమ లేదా? వీళ్ళు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తుంటే అందులో 7% స్థానాలు ఉంటే ఒక్కటి కూడా గెలవడా? మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం ఏ స్థానానికైతే ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండో 1% స్థానం గెలవకూడదే? ఆయన ముఖ్యమంత్రి, ఆయన సమర్థత. ఇవాళ ఏదైతే మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం, కొడంగల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మహబూబ్నగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 4,000 ఓట్లు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికల్లో 63,000 ఓట్లు వచ్చినాయి. అసెంబ్లీలో 4,000 వస్తే బీజేపీకి, పార్లమెంట్ ఎన్నికల్లో అదే కొడంగల్కి వెళ్ళేది ఇచ్చిందో 63,000 ఓట్లు వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ ఓడిపోయింది, వంశీచంద్ర ఎంతతో ఓడిపోయిండు? 4,000తో ఓడిపోయిండు. దీని బాధ్యత ఎవరిది? రేవంత్ రెడ్డి గారిది కాదా? దానికంటే ముందు శాసనమండలి ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో శాసనమండలి సభ్యత్వం కూడా గెలుచుకోలేని పరిస్థితి అయ్యా. మన ముఖ్యమంత్రి ఎంత సమర్థత అంటే ఫెయిల్యూర్ చూస్తున్నారు, సక్సెస్కి చూడలేదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలిచారు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో గెలిచారు, కంటోన్మెంట్ ఎన్నిక గెలిచారు. ఇవన్నీ కనిపించలేదా మీకు? మీరు ఒక్కటే చెప్తున్నారు రజనీ గారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతుందో మీరు ఒక్కసారి యూ గో బ్యాక్. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నాడు వాళ్ళు 80% గెలిచిండ్రు. నువ్వెంత గెలిచినావు? 60% గెలిచినావు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉందో అధికార పార్టీకి అనుకూలంగా పోతాయి, ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా పోతాయి. అది ఫ్యాక్ట్. బీఆర్ఎస్ పార్టీ అన్నాడు 80% గెలిస్తే ఈయన గెలిచింది ఎంతనే? 60% గెలిచిండు. ఇదేనా గెలుపు? ఇవాళ ఏదైతుందో ఇదే పట్టభద్రుల నియోజకవర్గాన్ని ఒంటరి పోరాటం చేసి ఏదైతుందో నేను పట్టభద్రుల నియోజకవర్గాన్ని శాసన మండలి సభ్యుడు గెలిచి వచ్చానే. మరి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారు మా మిత్రుడు ఆర్థికంగా బలంగా ఉన్నాడు, నాకు ఆర్థిక బలం లేదు కాబట్టి నేను పక్కకు తప్పుకున్నా. ఆయన అంత బలంగా ఉన్నటువంటి ఒక అభ్యర్థిని పెట్టుకొని ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయన మొత్తం జిల్లాల పర్యటన చేసిండే. మొత్తం నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కరీంనగర్, రాజా అన్ని తిరిగి ఏమైందే? నువ్వు అధికారం ప్రభుత్వం చెప్పు చేతుల్లో పెట్టుకొని నీ ప్రభుత్వం అంత సమర్థవంతంగా పాలన చేస్తుంటే స్థానిక సంస్థల శాసనమండలి ఓడిపోతావు, పట్టభద్రుల శాసనమండలి ఓడిపోతావు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతావు. నీ గెలిపెక్కనే అంటున్నా. ఇలా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోవటానికి కారణం ఇదే రేవంత్ రెడ్డి, అదే కర్ణాటక ప్రభుత్వం. అసలు రాహుల్ గాంధీ గారు మొన్న ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండే. ఇక్కడ మనకు 17 స్థానాలు ఉంటే 8 గెలుస్తారా? మీరు ఇన్ని చెప్తున్నారు, మరి అదే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని మరింత బలోపేతం చేస్తోంది. రేవంత్ రెడ్డిని ప్రతి రాష్ట్రానికి తీసుకెళ్లి క్యాంపెయిన్ చేయిస్తోంది. ఢిల్లీలో హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. సో మీరు చెప్పేదైతే కాంగ్రెస్ అధిష్టానం కళ్ళ గంతలు కట్టుకుందా? కనీసం మీరు ఎప్పుడు చెప్పలేదా? ఆయన పట్టించుకోలేదు. ఎందుకని కాంగ్రెస్ అధిష్టానానికి జీవన్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డి మీద నమ్మకం చెప్పారు కదా, రేవంత్ రెడ్డి గారు అధిష్టానాన్ని కళ్ళకు గంతలు కట్టిండు. వాళ్ళంతా కళ్ళకి గంతలు కడితే ఇవాళ దినం లోపల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో జాతీయ స్థాయిలో ఉనికి కోల్పోతున్నది, రాష్ట్రాలన్నీ పట్టు జారిపోతున్నాయి. సో రాహుల్ గాంధీ అసమర్థమైన నాయకత్వంతో ఉన్నారని చెప్పి దీన్ని బట్టి అర్థం. మిగిలిన ఒక్కడండి వీళ్ళని కాపాడుకుందాం. ఇవాళ సిద్ధరామయ్య అక్కడ ఉప ముఖ్యమంత్రి మధ్య పంచాయతీ నడుస్తుంది తెలుసు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్క ఆధారం కనబడుతున్నాడు, ఇంత మంచో చెడ్డో ఆధారం కనబడుతున్నాడు. ఇంత ఒకరు చేయి దాచుకోమని. కానీ ఇవన్నీ బహానా, జీవన్ రెడ్డి చెప్తున్న బహానా. జీవన్ రెడ్డి కోరిక ఏంటంటే మంత్రి పదవి రాలేదు. జీవన్ రెడ్డి కోరిక ఏంటంటే ఆయనకు కావాల్సుకున్న వాళ్ళందరికీ పదవులు ఇప్పించాలనుకున్నాడు, ఇవ్వలేదు. జీవన్ రెడ్డి కోరిక ఏంటంటే జగిత్యాలలో ఆయనే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. కాకపోతే జీవన్ రెడ్డిది ఇవన్నీ కుదరలేదు కాబట్టి బయటికి వెళ్ళి ఉన్నాయి లేని అన్నీ పెట్టి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు అని. నేను తిట్టడం లేదన్న, వాస్తవాలు చెప్తున్నా. ఐఎమ్ సారీ, నిన్నడు కూడా ఒక్క చెడు మాట కూడా మాట్లాడలేదు, నా నోటి నుండి రాదు కూడా చెప్పంటూ నేను. పదవులే పరమార్థమైనట్టయితే ఇవాళ అధికార పార్టీకి వెళ్ళి ప్రతిపక్ష పార్టీలోకి పోయినా నేను, నాకేం లభిస్తుంది ఇక్కడ? నాకు బీఆర్ఎస్ ఏం లభిస్తుంది అంటున్నాను.
ఓ 2 సంవత్సరాల కాలం ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కరణ పోరాటం చేయాలి. నేను ఒక 2 సంవత్సరాల కాలం ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారాన్ని పోరాటం చేయాలి. నాకు ఇక్కడ పదవి కాదుగా, అధికారం కాదు కదా, నాకు ఇక్కడ బుగ్గమొట్టర్ కాదు కదా. ఓ ఏడాది మీరు అన్నట్టు ఏదైతే సంవత్సర కాలం రేవంత్ రెడ్డి గారితో కొంత అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేసుకొని ఉంటే అడవకింత కార్పొరేషన్ చైర్మన్ లేకుంటే ఇంకేదో సలహాదారు అదో ఇదో దొరుకుతుండే కావచ్చు. అవును, ఈ రిటైర్మెంట్ అయ్యే వయసులో ప్రశాంతంగా ఓ సలహాదారు తీసుకొని అన్ని మమ అనిపించవచ్చు కదా. జీవితం అనేది పదవులు అనుభవించడానికి కొరకే కాదు, ప్రజా జీవితం అనేది పదవులు అనుభవించడానికి కొరకే కాదు. మీరు చెప్పే పదవి విలువ ఎంతనే? ఓ 5 లక్షల రూపాయలు ఉంటాయి చెప్పంటున్నా. మీరు చెప్పే పదవి విలువ ఎంత అంటున్నా. సలహాలు ఇవ్వచ్చు కదా, సలహాదారులుగా సలహాలు ఇచ్చి. ఆయనకు ఇచ్చే సలహాలతో పెద్ద మనిషిన ఆయనకు ఉండగా సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఆయనకున్న సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి గారికి ఏదైతే రాజ్యసభ సభ్యత్వం కట్టగడతారు. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ టు ది కాంగ్రెస్ పార్టీ వెన్ యూ హ్యావ్ జాయిన్డ్ ఇంటూ కాంగ్రెస్ పార్టీ?